శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇదే భగవద్గీత. ఏవం ప్రవర్తితం చక్రం నా అనువర్తయతి ఇహ యః అఘ ఆయుః ఇంద్రియ ఆరామః మోక్షం పార్థ సహ జీవతి. అర్జున, పరమాత్మ తత్వమునే క్రమముగా ఉద్దేశించి ప్రవర్తిస్తున్న దేవత ఆరాధనలు అనబడే యజ్ఞముల పూర్వాపరములను ఈ లోకంలో ఎవరు నిజ ఉద్దేశము గుర్తించి అనుసరిస్తారో, ఇంద్రియార్థ భోగములయందు రమించే పాపజీవి అయిన అతడు వ్యర్థంగా బతుకుతూ ఉన్నాడు. అర్జున, యజ్ఞం యొక్క అనుష్ఠానం సాధన కర్మను అనుసరించి ఉన్నది అర్జున అని భగవానుడు అర్జునుడికి బోధిస్తున్నాడు. అంతేకాకుండా ఆత్మతత్వం కోసమే సాధన కర్మను ఆచరించు అర్జున అని భగవానుడు చెప్తూ ఉన్నాడు అర్జునుడికి. యః తూ ఆత్మరతిః ఏవ స్యాత్ ఆత్మ తృప్తః చ మానవః ఆత్మని ఏవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. ఏ మానవుడు ఆత్మయందే ఆత్మయందే తృప్తి గలవాడు, ఆత్మయందే సంతోషం గలవాడు అవుతాడో అతనికి కార్యం కర్మ కర్తవ్యం లేదు అర్జున. నా ఏవ తస్య క్రతేన అద్దహు నా క్రతేన ఇహ కచ్చన నా చ అస్య సర్వభూతేషు కచ్చిత్ అర్ధ వ్యాపాశ్రయః. ఈ లోకమున ఆత్మజ్ఞానికి బంధ కారణములైన కర్మలు అనుష్ఠానం వలన ప్రయోజనం లేనే లేదు. ఆచరించినందువలన ఎటువంటి దోషాలు కలుగవు. సర్వభూతముల యందు ఏ జీవితోనూ ఇతనికి ఎటువంటి ప్రయోజనకరములైన సంబంధం కూడా లేదు అర్జున. ఈ లోకంలో ఆత్మజ్ఞానానికి బంధకారణములైన లౌకిక దైవీ కర్మల ఆచరణ వల్ల ప్రయోజనం లేనే లేదు అర్జున. ఈ కర్మలను ఆచరించినందువల్ల దోషమూ లేదు. ఏ జీవితోనూ ఇతనికి ప్రయోజనం కానీ సంబంధం కానీ ఉండనే ఉండదు. జీవులలోని ఆత్మను భద్రమై ఉన్నదానిగా గుర్తించి ఆనందించే ఆత్మజ్ఞానికి జీవ నామరూపాలతో కానీ వారి జగత్తులతో కానీ వారి సుఖదుఖాలతో కానీ ఎటువంటి ప్రయోజనం ఉండదు, సంబంధం కూడా ఉండదు అర్జున. తస్మాత్ అసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తః హి ఆచరన్ కర్మఫలం అప్నోతి పురుషః. కామాదుల యందును లౌకిక కర్మల యందును
భోగ కారణములైన దైవీ కర్మలనబడే వాటి అందును కామము భోగముల కొరకే జీవించే మనుషుల అందును ఆసక్తిని విడిచి విధిగా చేయవలసిన సాధన కర్మలను ఎల్లప్పుడూ నియమంతో ఆచరించు అర్జున. ఇలా ఆసక్తుడై సాధన కర్మను ఆచరించే మానవులు కూడా మోక్షాన్ని పొందుతారు అర్జున అని భగవానుడు ఉపదేశిస్తూ ఉన్నాడు. కర్మణా ఏవ హి సంసిద్ధిం అస్థితాహు జనక అదయః లోకసంగ్రాహం ఏవ అపి సంపశ్యన్ కర్తుం అర్హసి. కామాదులను సంహరించే దృష్టితో ఆత్మతత్వమును పొంది శాశ్వత సుఖము పొందవలననే దృష్టితోనూ జనకాదులు సాధన కర్మను సతతము ఆచరించి చిత్తశుద్ధిని పొంది తద్వారా శాశ్వత సుఖమును పొందుతూ ఉన్నారు అర్జున. నీవు ఒకవేళ చిత్తశుద్ధిని పొందినట్లు భావించినప్పటికీ లోకంలో తిరుగునంత వరకు లోకప్తన కోసమైనా సాధన కర్మను ఆచరించవలసిన వాడివే అర్జున. యత్ 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 అచరతి శ్రేష్టః తత్ తత్ ఏవ ఇతర జనః సా యత్ ప్రమాణం కురుతే లోకః తత్ అనువర్తతే.